సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురుం పరంపరాం. శ్రీ గురుభ్యో నమః. అందరికీ ముందుగా కార్తీక మాస శుభాకాంక్షలు. ఈ యొక్క కార్తీక మాసంలో మకర రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకోవచ్చు. ఈ మకర రాశి వారికి కూడా ఈ యొక్క మాసము అధికమైన ఆదాయాన్ని సంపాదించే అవకాశాలు మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. గత మాసంతో పోల్చినట్లయితే వీరు ఈ నెలలో ఆదాయం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా వీరికి సంఘంలో గౌరవ హోదాలు అధికంగా పొందుతారు. వీరికి ఈ మాసం నుంచి కూడా మంచి గుర్తింపు, అంటే వీరు ఏ రంగంలో పనిచేస్తున్నారో ఆ రంగంలో వీరికి మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరికి వాహన సౌఖ్యం కలదు, అంటే కొత్త వాహనాలు కొనుక్కోవడం కూడా అవకాశం. అదేవిధంగా వీరు స్థిరాస్తుల మీద తమ ఆదాయాన్ని పెట్టుబడి పెట్టినట్లయితే అది మరింత వృద్ధిలోకి రావడానికి అవకాశం మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ యొక్క మాసంలో ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. తీర్థయాత్రలు, దేవాలయ దర్శనాలు, దానములు, ఇటువంటి విషయాలు అధికంగా చేస్తారు ఈ రాశి వారిని మనం చెప్పవచ్చు. అయితే వీరు ఇన్ని విషయాలు బాగున్నప్పుడు కూడా వీరి యొక్క తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయంలో కొద్దిపాటి జాగ్రత్త పాటించడం అవసరం మనం చెప్పడం జరుగుతుంది. మరి వీరికి తల్లిదండ్రుల విషయంలో ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త పాటించినట్లయితే పెద్దగా ఏ విధంగా ఇబ్బందులు ఉండవు. కానీ జాగ్రత్త పాటించడం మరొకసారి తెలియజేస్తున్నాను. వీరు ఈ రాశి వారు మరైన మెరుగైన ఫలితాలు పొందడం కోసం అయితే అన్ని రాశుల వారిలాగే ఈ యొక్క కార్తీక మాసం పుణ్యమైన మాసము. ఈ మాసంలో నదీ స్నానము, దీపదానము, శివారాధన, దామోదరారాధన ముఖ్యం కాబట్టి ఈ యొక్క ఆరాధన చేస్తూ ఆ దైవం యొక్క అనుగ్రహం పొందుతూ మరిన్ని మెరుగైన ఫలితాలు పొందాలని తెలియజేస్తున్నాను. చతుసాగర పర్యంతం గోబ్రాహ్మణ శుభం భవతు. స్వస్తి. ఇట్లు మీ వెంకటేష్ సిద్ధాంతి. శ్రీ గురు.